స్టూడెంట్స్. ఈరోజు మనము ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న ఇంగ్లీష్ గ్రామర్ అనేది చూద్దాము, 5th సెమిస్టర్ వాళ్ళది. సో ఫస్ట్ వచ్చేసి యూనిట్ 1లో మనకి పోయట్రీ, ప్రోజ్, క్రిటికల్ రీడింగ్, లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనేవి ఉన్నాయి. సో యూనిట్ నెంబర్ 2, యూనిట్ నెంబర్ 3 కూడా అలానే ఉందన్నమాట. సో ఫస్ట్ మనము క్వశ్చన్ పేపర్ గురించి చూద్దాము. సో క్వశ్చన్ పేపర్ అనేది 3 hours ఉంటుంది, 80 మార్క్స్ పేపర్ అన్నమాట. సో దీంట్లో మనకి పార్ట్ ఏలో వచ్చేసి టోటల్ 6 క్వశ్చన్ అనేది ఇస్తున్నారనమాట. 6 క్వశ్చన్స్ ఇస్తున్నారు. 6 క్వశ్చన్స్లో మనము ఎనీ 4 అనేది అటెంప్ట్ చేయాలి. సో ఫస్ట్ 3 వచ్చేసి గ్రామర్ పార్ట్ ఇస్తారు, నెక్స్ట్ 3 వచ్చేసి మనకి సివి కానివ్వండి, ఎస్ఏ అలాంటివి ఇస్తారనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ అనేది చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి 1 word సబ్స్టిట్యూట్ అనేది ఇచ్చారనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వన్ హూ ఈజ్ నాట్ అ ప్రొఫెషనల్ ఈజ్ ఏ, అంటే ఎవరైతే ప్రొఫెషనల్ కాదో వాళ్ళని మనం 1 word సబ్స్టిట్యూట్లో ఏమంటారు? అమెచ్యూర్ అని అంటామన్నమాట. స్పెల్లింగ్ కూడా చెప్తున్నాను, రాసుకోండి. AMATEUR. సో నెక్స్ట్ వచ్చేసి సమ్ వన్ హూ లవ్స్ కలెక్టింగ్ బుక్స్ ఈజీ, ఎవరైతే బుక్స్ కలెక్ట్ చేస్తారో వాళ్ళని 1 word సబ్స్టిట్యూట్లో ఏమంటారు? బిబిలియోఫిల్ అంటారనమాట. సో స్పెల్లింగ్ చెప్తున్నాను, BIBLIOPHILE. స్పెల్లింగ్స్ ఎందుకు చెప్తున్నావు అక్క, మాకు స్పెల్లింగ్స్ కూడా రావనుకుంటున్నావా అని అంటారేమో. కొంతమందికి సైలెంట్ లెటర్స్ ఏమన్నా ఉంటే కనుక అవి తెలియదు, సో అందుకని క్లారిటీగా చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి యంగ్స్టర్స్ టుడే ఎంజాయ్ ట్రావెలింగ్ అండ్ నేచర్ ద స్పిరిట్ ఆఫ్. సో ఎవరైతే ఎంజాయ్ ట్రావెలింగ్ని, నేచర్ని ఎంజాయ్ చేస్తారో యంగ్స్టర్స్ వాళ్ళని ఏమంటారు? వండర్లస్ట్, WANDERLUST. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వన్ విత్ అన్లిమిటెడ్ పవర్ ఈజ్ ఏ, ఎవరికైతే అన్లిమిటెడ్ పవర్ ఉంటుందో ఆ పర్సన్ని ఏమంటారు? ఓమ్నిపోటెంట్ అంటారు. సో OMNIPOTENT. నెక్స్ట్ వచ్చేసి అ స్మాల్ షెల్టర్ ఫర్ ఎ డాగ్ ఈజ్ ఏ, డాగ్కి ఇస్తాం కదా ఒక షెల్టర్ చిన్నది, దాన్ని ఏమంటారు? 1 word సబ్స్టిట్యూట్లో అన్నారు, కెనెల్, KENNEL. సో కొంతమంది డౌట్స్ అడుగుతారు అనమాట, అంటే 5th సెమ్ అంటే క్లారిటీ ఉంటుందిలే, బట్ ఎవరికైతే ఉండదో వాళ్ళకి చెప్తున్నాను. సో ఫస్ట్ క్వశ్చన్లో 5 ఇచ్చారు కదా మనకి, ఆ 5 అటెంప్ట్ చేయాలా లేకపోతే హాఫ్ అటెంప్ట్ చేయాలా అని అడుగుతారు. సో అడిగారు అందుకే చెప్తున్నా, కంపల్సరీ 5 అటెంప్ట్ చేయాలన్నమాట. సో మీకు 1 2 3 4 5 6 క్వశ్చన్స్ అని ఇచ్చారు కదా, ఆ 6లో మీరు ఎనీ 4 అటెంప్ట్ చేయాలి, కంప్లీట్గా అటెంప్ట్ చేయాలి 4 అనేవి, ఓకేనా? దీంట్లో సగం దాంట్లో సగం అంటే ఇవ్వరు, ఓకేనా? నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్లో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చారనమాట. ద డాష్ బిట్వీన్ ద 2 soldiers వాజ్ ఇంట్రెస్టింగ్ ఇన్ ద మూవీ. సో డ్యూయలా అంటే DUAL అని అన్నారు. సో ఇంట్రెస్టింగ్గా మూవీ అంటే సోల్జర్స్ మధ్యలో ఇంట్రెస్టింగ్గా జరుగుతుంది మూవీలో అని అన్నారు. సో అదేమవుతుంది? డ్యూయల్ అవుతుంది, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద టీమ్ డాష్ అన్ ఇంట్రెస్టింగ్ ప్లాన్ టు వర్క్ ఇన్ ద న్యూ ప్రాజెక్ట్. డివైజ్డ్. సో డివైజ్డ్ వేరు, ఓకేనా? DEVISED, డివైజ్డ్ అవుతుంది, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద ఫాల్స్ ప్రామిసెస్ బై ద పొలిటీషియన్ వాజ్ లైక్ అ డాష్ ఫర్ ఎ పీపుల్. సో ఒక పొలిటీషియన్ ఇచ్చే ఫాల్స్ ప్రామిసెస్ ప్రజలకు ఏ విధంగా ఉంటాయి? ఇల్యూజర్ ఆర్ ఇల్యూజర్, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి షీ ఈజ్ డాష్ ఇన్ సింగింగ్, అడాప్ట్. సో అడాప్ట్ అంటే ఎవరైనా బేబీని అడాప్ట్ చేసుకుంటాం కదా, దత్తత, అది. అడాప్ట్ అంటే నేర్చుకోవడం అలాంటివి వస్తాయన్నమాట. సో అడాప్ట్. నెక్స్ట్ ఇట్ వాజ్ వెరీ డాష్ టు స్టడీ వెన్ ద మ్యూజిక్ వాజ్ ప్లేడ్ లౌడ్. సో డిస్ట్రాక్టింగ్, ఎప్పుడైతే చదువుకునేటప్పుడు మ్యూజిక్ అనేది చాలా వాల్యూమ్లో ఉంటుందో అది ఎలా ఉంటుంది? డిస్ట్రాక్టింగ్గా ఉంటుందా, డిస్ట్రాక్టింగ్గా ఉంటుందా? డిస్ట్రాక్టింగ్గా ఉంటుంది, ఓకేనా? నెక్స్ట్ ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్. సో ఇక్కడ వీళ్ళు ఫార్మల్ కానీ ఇన్ఫార్మల్ కానీ ఇస్తారు,
దానికి మ్యాచ్ అయ్యేటట్టు ఫార్మల్ గానీ ఇన్ఫార్మల్ గానీ రాయాలి. అర్థమైందా? సో ఐ హ్యావ్ సమ్ వన్ ఇంట్రెస్టింగ్ ఇన్ఫో టు షేర్. ఇన్ఫో అనేది ఏంటంటే ఇన్ఫార్మల్ లెటర్ అన్నమాట. సో ఇది ఇన్ఫార్మల్ కాబట్టి దానికి ఆపోజిట్ గా ఫార్మల్ లెటర్ రాయాలి. సో ఫ్యాక్ట్ కానీ అట్లా రాయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఐ సా కిడ్స్ షేరింగ్ ఫర్ ద టీమ్. కిడ్స్ కిడ్స్ అనేది ఏంటిది ఇన్ఫార్మల్, అంటే నార్మల్ గా ఫ్రెండ్స్ తో మాట్లాడుకునేది అట్లాంటిది ఇన్ఫార్మల్. ఫార్మల్ అంటే కొంచెం నార్మల్ గా మాట్లాడదని ఫార్మల్ అంటారు అనమాట. సో కిడ్స్ కి ఫార్మల్, కిడ్స్ అనేది ఇన్ఫార్మల్, దానికి ఫార్మల్ ఏంటి చిల్డ్రన్. వి హ్యావ్ టు డిస్కస్ ద మ్యాటర్ టుడే. డిస్కస్ అనేది ఫార్మల్, సో దానికి ఇన్ఫార్మల్ రాయాలి టాక్ అబౌట్ అట్లా. లెట్స్ ట్రై టు స్కోర్ బెటర్ మార్క్స్ దిస్ టైమ్. ట్రై, సో ట్రై దానికి ఫార్మల్ గానీ ఇన్ఫార్మల్ గానీ రాయమన్నారు. సో ట్రై అనేది ఏంటిది, ట్రై అనేది ఇన్ఫార్మల్, సో దానికి మనం ఏం రాయాలి ఇప్పుడు ఫార్మల్ రాయాలి, అంటే అటెంప్ట్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, దేర్ ఫర్ ద ఇండియన్ టీమ్ వోన్ ద మ్యాచ్. దేర్ ఫర్, సో దేర్ ఫర్ కి మనం ఏం రాయాలి, దేర్ ఫర్ అనేది మనకి ఫార్మల్ అన్నమాట, సో దానికి మనం ఇన్ఫార్మల్ రాయాలి. సో ఎస్ఓ అన్నమాట. సో ఇక్కడతోటి మన మెయిన్ గ్రామర్ పార్ట్ అనేది అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫోర్త్ది, రైట్ అండ్ ఎస్సే ఆన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్. సో ఎస్సే ఎలా రాయాలి, ఫస్ట్ ఇంట్రొడక్షన్ రాయాలి, పబ్లిక్ స్పీకింగ్ గురించి రాయాలి. సో అట్లా పబ్లిక్ స్పీకింగ్ గురించి కొన్ని ఇంపార్టెన్స్ రాసి కంక్లూజన్ రాయాలి. సో అదే ఎస్సే. నెక్స్ట్ రైట్ ద స్ట్రక్చర్ ఆఫ్ అ సివి. సివి అన్నా రెజ్యూమ్ అన్నా ఒకటి. ఓకేనా? సో ఈ సివి గురించి లేకపోతే రెజ్యూమే గురించి స్ట్రక్చర్ రాయమన్నారా, అసలు ఎలా ప్రిపేర్ చేయాలి రెజ్యూమే. ఫస్ట్ నీ డీటెయిల్స్, నీ మెయిల్ ఐడి లేకపోతే లింక్డ్ ఇన్ అలా ఉంటాయి కదా, అవి ఇవ్వాలి. దాని తర్వాత నీ గురించి కొన్ని ఇన్ఫర్మేషన్స్ ఇవ్వాలి. నీ పేరేంటి, మీ ఫాదర్ పేరేంటి, మీ అడ్రస్ ఏంటి, ఫోన్ నెంబర్ ఏంటి అనేది. దాని తర్వాత ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే క్వాలిఫికేషన్ కానీ, ఎనీ ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉంటే ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి. అండ్ నీకున్న స్కిల్స్ ఏమన్నా ఉంటే స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్, ఇట్లా స్కిల్స్ ఏమన్నా ఉంటే స్కిల్స్ ఇవ్వాలి. అండ్ హాబీస్. సో అట్లా సివి స్ట్రక్చర్ అదనమాట. నెక్స్ట్ వాట్ ఆర్ ద స్టెప్స్ టు రైట్ ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్. ప్రాజెక్ట్ రిపోర్ట్ రాయడానికి స్టెప్స్ ఏంటి అని అడిగారు. సో అది, సో దీంట్లో ఫస్ట్ పార్ట్ ఏలో మనం రాయాల్సింది ఓన్లీ 4 అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ పార్ట్ బి. పార్ట్ బి వచ్చేసి మనకి టోటల్గా 4 క్వశ్చన్స్ ఇస్తారు. 4లో ఇంటర్నల్ చాయిసెస్ ఉంటాయి. ఓకేనా? సో 7th క్వశ్చన్కి ఇంటర్నల్ చాయిస్, అన్నిటికీ ఇంటర్నల్ చాయిస్ అనేది ఉందన్నమాట. సో ఇది వచ్చేసి మీ ఇంగ్లీష్ గ్రామర్. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. అండ్ మీకు గనక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.